అంతా అంటే నేను ఇంట్లో ఎలాగుండేవాడిని, స్కూల్లో ఎలాగుండేవాడిని చెప్తున్నాను అన్నమాట. ఇంట్లో మా అమ్మకు దైవభక్తి విశేషంగా ఉండేది. ఇంటిలో ఒక గది ప్రత్యేకంగా ఆవిడ దేవుడి గది. ఆమెకు చదువు రాదు. ఆ రోజుల్లో ఆడవాళ్ళకు చదువు అంటే మహాపాపం. అయినా అన్ని పండుగలు అన్ని వ్రతాలు చేసేది మా అమ్మ. నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడే, అంటే 6-7 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడే మా అమ్మ నన్ను తన వెంట తీసుకుని పోతూ ఉండేది. ఆమెతో లేవడం, స్నానం చేయడం, పూజ చేయడం, బయట తులసి కోటకు సూర్యుడికి దండం పెట్టడం, ఈ పనులన్నీ అయిన తర్వాతనే భోజనము బడి. ఆమెతో కోవిళ్ళకు వెళ్ళేవాడిని, నోము తోరాలు కట్టుకునేవాడిని, ఉపవాసాలు చేసేవాడిని, జాగరాలు కూడా నేను కొంత